ఈ రోజే డౌన్లోడ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. అంటే లహరి ఈయనతో ఏమీ చెప్పలేదు. బాధపడకండి, తనకిప్పుడు ఏమీ అవ్వలేదు కదా. తొందరగానే లహరి మెంటల్లీ కూడా రికవరీ అవుతుంది. అవ్వాలి శరణ్య, లేదంటే కుటుంబంలో అందరూ మానసికంగా కుంగిపోతూనే ఉంటారు. ఇప్పటికే నా మూలంగా ఇంట్లో చాలా సమస్యలొచ్చాయి. ఇప్పుడు ఈ సమస్య కూడా ఇంటిని వేధించటం కరెక్టే కాదు. దీనంతటికీ సొల్యూషన్ ఎక్కడుందో, ఎప్పుడు ఆ ఆనంద నిలయం ఆనందంగా ఉంటుందో ఆ రోజుని తొందరలోనే చూడాలని ఆశగా ఉంది. మీ ఆశ తప్పకుండా నెరవేరుతుందండి. ఆనంద నిలయం నుంచి ఆనందం ఎప్పటికీ దూరం అవ్వదు. ఆ ఇంటి కోడలిగా, మీ భార్యగా కుటుంబాన్ని పరువు మర్యాదలతో కాపాడుకోవడం నా బాధ్యత. మాటిస్తున్నానండి, ఎంత కష్టమైనా సరే లహరి జీవితాన్ని నేను చక్కబెడతాను. అదేంటి, ఇప్పటివరకు మాట్లాడింది అంతలోనే నిద్ర? శరణ్య, 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 ఫీవర్ వచ్చినట్టుంది. అవునండి, చాలాసేపటి నుంచి అనీజీగానే ఉంది. అనీజీగా ఉందని ఇప్పుడు చెప్తావేంటి? కనీసం నాకు ఫోన్ చేయొచ్చుగా. పని మీద వెళ్లారు. మిమ్మల్ని డిస్టర్బ్ చేయడం ఎందుకని. ఫీవర్ ఎక్కువైపోయి ప్రాబ్లం ఏదన్నా అయితే అప్పుడు మాత్రం నేను డిస్టర్బ్ అవనా? సర్లే, లోపల పడుకుందు గాని పద. పర్లేదు. ఇక్కడెందుకు, పద లోపల పడుకుందు గాని. అయినా మొన్నే కదా అంత ప్రాబ్లం అయింది. ఇంత కేర్లెస్గా ఉంటే ఎలా? టాబ్లెట్ వేసుకో, తగ్గకపోతే డాక్టర్ దగ్గరికి వెళ్దాం.
ఇక్కడ చాలా ఒంటరితనంగా ఫీల్ అవుతూ అమ్మవాళ్ళందరి మీద బెంగ పెట్టుకున్నట్టుగా ఉంది. ఒకసారి అక్కడికి తీసుకువెళ్తే బెటరేమో. లేదంటే ఈ ఫీవర్ ఇప్పట్లో తగ్గేలా లేదు. ఒక్క నిమిషం ఆగండి. జ్యోతి, హాస్పిటల్ నుంచి లహరి వచ్చింది. కాస్త ఎర్రనీళ్ళు తీసుకురా. ఎన్ని కళ్ళు పడ్డాయో ఏంటో. ఇక చాలా ఆపానంద. లహరికి ఈ పరిస్థితి వచ్చింది ఎవరి కళ్ళో పడి కాదు. కళ్లల్లో పెట్టుకుని కాపాడుకోవలసిన కన్న తల్లి మనసు కటిక పాషాణం అవడం వల్లే ఇదంతా జరిగింది. అయినా లహరి బావుండాలని నువ్వు దిష్టి తీసినంత మాత్రాన ఇక్కడ మారేదేమీ లేదు. ముందు నీ మనసు మార్చుకో. అప్పుడు ఆ ఎర్రనీళ్లతో పని కూడా లేదు. రోహిత్, లహరిని లోపలికి తీసుకువెళ్ళు నాన్న. అలాగే అమ్మా. లహరి పద. పద. ఆనంద, మీ పెళ్ళైన ఇన్నేళ్లలో మీ కాపురంలో మరిది గారు ఏనాడు కూడా నీతో ఇలా మాట్లాడటం నేను చూడలేదు. ఇవాళ తను అలా మాట్లాడుతున్నారు అంటే మరిది గారు ఎంత బాధని తన మనసులో మోస్తున్నారు. ఒక్కసారి ఆలోచించు ఆనంద. మేమెవ్వరము శరణ్య మీద కోపంతో ఇలా మాట్లాడటం లేదు. ఎదురైన ఈ పరిస్థితికి తలొగ్గి తప్పని పరిస్థితుల్లో ఈ నిర్ణయం తీసుకున్నాము. మంచో చెడో కళ్ళు మూసుకొని మాలాగే నువ్వు నిర్ణయం తీసుకోవాల్సిన సమయం వచ్చింది. అర్థం చేసుకో. ఇంతకు మించి అక్కగా నేను నీతో ఏం చెప్పలేను, ఏమీ చెప్పలేను.